ఇప్పటి వరకు మనం ఎల్సీ ప్రాంప్ట్స్ ఎలా ఇచ్చామండి? ఎల్సీ ప్రాంప్ట్స్ అనేవి ఎలా ఇచ్చాము? లైక్ ఫ్రమ్ మెసేజెస్ ఇచ్చాము, ఫ్రమ్ టెంప్లెట్ కూడా ఇచ్చాం కదా. సో ఈ రెండు కాకుండా we can use prompt template. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని కూడా మనం ఎల్సీకి ప్రాంప్ట్ ఇవ్వచ్చు. అది ఎలా అని చూద్దాం. ఇందులో మెయిన్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది 2 వేరియబుల్స్ ఉంటాయండి. వన్ థింగ్ ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ వేరియబుల్, నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ వేరియబుల్ అన్నమాట. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇన్పుట్ వేరియబుల్ అంటే ఏంటి, పార్షియల్ వేరియబుల్ అంటే ఏంటి అంటే, పార్షియల్ వేరియబుల్ అంటే నథింగ్ బట్ రన్ టైం ముందే మనం పార్షియల్ వేరియబుల్ ఏంటి అన్నది మనం ఇచ్చేస్తాము. బట్ ఇన్పుట్ వేరియబుల్ ఏంటి, ఆఫ్టర్ మనకి తెలుసు కదా, మనం ఇన్వోక్ చేసుకునే ఆ టైంలో ఇస్తాం కదా, అలా ఇస్తాం అనమాట. ఈ ఇన్పుట్ వేరియబుల్ సేమ్. పార్షియల్ వేరియబుల్ అంటే ఇప్పుడు రన్ టైం కన్నా ముందే మనం ఈ వేరియబుల్ ఏంటి అన్నది ఇస్తాము. మీ కోడ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో లెట్స్ గో టు ఇట్. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మీరు ఆ ప్రాంప్ట్ టెంప్లెట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఫ్రమ్ LangChain 4 డాట్ ప్రాంప్ట్స్ అన్నమాట. ఇంపోర్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వండి, మీరు ఇవ్వాలనుకుంటున్న ప్రాంప్ట్. ప్రాంప్ట్ టెంప్లెట్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ టెంప్లెట్ మీరు ఇవ్వాలనుకుంటుంది. లైక్ మీరు ఇందాకలు ఇచ్చినదే ఇవ్వచ్చు, ఎనీథింగ్ యూ వాంటెడ్ టు గివ్. హెల్ప్ మీ solve the error as a లాంగ్వేజ్ డెవలపర్ కదా. ఎర్రర్ ఏంటి, ఫ్లా బ్రాకెట్ లో మనం పారామీటర్ పాస్ చేయాలి కాబట్టి ఎర్రర్ యాజ్ ఏ డెవలపర్, మీరు యాజ్ ఏ లాంగ్వేజ్ డెవలపర్. ఓకే, సో ఏంటి, ఇది టెంప్లెట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇస్తారు, ఇన్పుట్ వేరియబుల్స్. ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్స్ ఏంటి అన్నది ముందే మనం ఇవ్వాలన్నమాట. దానికి ఇక్కడ ఏంటి, నేను ఎర్రర్ ని ఇన్పుట్ వేరియబుల్ కింద తీసుకుంటున్నాను. అండ్ లాంగ్వేజ్ పార్షియల్ వేరియబుల్ అని చెప్పాను అనుకుంటున్నాం కాబట్టి, పార్షియల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇక్కడ రన్ టైం కి ముందే మనం ఆ వేరియబుల్ ఏంటి అన్నది ఇచ్చేయాలి కదా. సో మనం ఇక్కడే ఇచ్చేస్తాం అన్నమాట. లాంగ్వేజ్ ఓకే, ఇక్కడ లాంగ్వేజ్ ఏంటి, నేను జావా ఇస్తున్నాను. సో ఏంటి ఇక్కడ, సారీ గైస్, మనం ఇక్కడ ఇవ్వకూడదు. యాక్చువల్లీ ఎర్రర్ ని ఎర్రర్ లాగే ఉంచాలి, ఎందుకంటే అది ఇన్పుట్ వేరియబుల్ కదా, మనం రన్ టైమ్ లో ఇస్తాం కదా. సో అది అలానే ఉంచుతాం, ఓన్లీ పార్షియల్ వేరియబుల్స్ మాత్రమే ఇచ్చామన్నమాట.
నెక్స్ట్ ఏంటి, ఈ ప్రాంప్ట్ ని ప్రింట్ చేద్దామా ఎలా తీసుకుంటుంది అని. కామా వెయిట్. సో ఇది ప్రాంప్ట్ ఇలా తీసుకుంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పండి. సో ఈ ప్రాంప్ట్ మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా చైన్ క్రియేట్ చేసేస్తాం కదా, అలా క్రియేట్ చేద్దాం. ఆర్ఈఎస్ అంటే ఏంటి, లో ఇట్ ఇస్ నాట్ ఆర్ఈఎస్ 3 ఏంటి, చైన్ టు డాట్ ఇన్వోక్ మీరు పాస్ చేయాలనుకున్న ఎర్రర్ అనేది ఇక్కడ పాస్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఏం పాస్ చేస్తున్నాము, ఎర్రర్ ని కదా, ఇన్పుట్ వేరియబుల్. సో ఎర్రర్ పాస్ చేయండి ఇక్కడ. ఓకే, మీరు ఎర్రర్ ని పాస్ చేసిన తర్వాత ప్రింట్ వాల్యూస్ 3 కంటెంట్. ఓకే, యూ గాట్ ది అవుట్పుట్ అన్నమాట. సో ఈ విధంగా మీరు చైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎల్సి ప్రాంప్ట్ 3 ప్రాంప్ట్ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఇన్పుట్ వేరియబుల్స్ ఎలా ఇవ్వాలి, పార్షియల్ వేరియబుల్స్ ఇవ్వాలి, వాటి రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అన్నది అర్థం చేసుకోండి. అవి మనం రియల్ టైమ్ అప్లికేషన్స్ లో ఎక్కడ యూజ్ చేయగలం అన్నది మీరు ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ చూస్తే ఏమీ రాదు, జస్ట్ మీరు కొలాబ్ లోకి వెళ్ళి మనం చేసిన ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. కొత్తగా ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీకు కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ఎలా తెచ్చుకోవాలి దాని గురించి, ఇన్పుట్స్ గురించి, మోడల్స్ ప్రతిదీ మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో అడగండి అండ్ ఐ విల్ ఆన్సర్ అన్నమాట.